హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి. ఈరోజు ఏంటంటే ఒకటి చూపించబోతున్నాను. ఇది నా చిన్నప్పుడు మెమొరీ అనమాట. మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉందంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. నేను ఏం జరిగిందంటే మా అమ్మ ఏదో బుక్స్ ఇస్తున్నారు, మ్యాజిక్ బుక్ అది కావాలమ్మా అంటే మనీ పట్టుకెళ్ళింది. ఎంతో కాదు 40 రూపీస్ పట్టుకెళ్ళింది అనమాట. ఎలా ఉంటుందో సరే కదా అని ఇంటికి తెచ్చి చూపించింది. ఇది చూస్తే ఇది వరకు నా చిన్నప్పుడు కూడా సేమ్ ఇదే బుక్ తెచ్చుకున్నాను నేను. మళ్ళీ అదే పట్టుకొచ్చింది అనిపించింది అనమాట. ఏంటంటే ఇందులో నేను ఎప్పుడైతే ఏవైతే చూసానో అవే ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ చూడండి, ఇందులో పేపర్స్తో చేయవలసిన, కలర్ పేపర్స్తో చేయవలసినవి ఇవన్నీ కూడా వాళ్ళు తెచ్చి చూపిస్తారు. చాలా అందంగా చూపించేవారు. నేను చదువుకున్నప్పుడు కూడా అవి చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయేదాన్ని నేను కూడాను. అబ్బా ఇవన్నీ నేను చేసేయాలి, హాలిడేస్లో మొత్తం ఇవన్నీ క్రియేట్ చేసేయాలి అనుకునేదాన్ని. ఇంకోటి ఇది కమల పువ్వులా చేసేవారు, ఆకులాకుల్లా పెట్టి. ఇది చెయ్యాలని చెప్పి చాలా ట్రై చేసేసేదాన్ని నేనైతేని. నాకు భలే నచ్చేవన్నమాట. సేమ్ ఇవే మళ్ళీ మా అమ్మయ్య పట్టుకొచ్చేటప్పుడు నాకు భలే నవ్వొచ్చింది. ఏదో చేసేద్దాం అనుకున్నాను కానీ ఏమీ చేయలేదు ఇంతకీ అప్పుడు. అంటే వాళ్ళు చేసినట్టు వచ్చేది కాదు మనకు అప్పుడు పర్ఫెక్ట్గా. వాళ్ళు ఇవన్నీ కూడా చేసి పట్టుకొచ్చేవారు అనమాట. ఇవన్నీ కూడాను నాకు భలే అనిపించేవి. కానీ నేను మహా అయితే ఇది చేసినట్టుకున్నానండి. ఒకటే చేశాను, ఇది చేశాను. ఇదేంటంటే సులువుగా ఉంది కాబట్టి ఇలా రోల్ చేసి చేసేయడమే కాబట్టి ఇది ఒకటే చేశాను అప్పుడు. నేను మిగతా ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా సేమ్ తెచ్చారు, కాకపోతే ఇంకొంచెం పేజెస్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఈ బొమ్మలు అవి కూడా భలే అనిపించింది నాకు. నా చిన్నప్పటి మెమొరీ గుర్తొచ్చిందన్నమాట. చూడగానే భలే నవ్వొచ్చింది ఫస్ట్ అయితే. ఎందుకంటే మన చిన్నప్పుడు అన్నీ కొన్ని గుర్తొస్తూ ఉంటే మనం చాలా ఫూలిష్గా ఉంటాం కదా, కొన్ని అలా నవ్వొచ్చాయి అనమాట. దాంతోపాటు వాళ్ళు ఇది కూడా ఇచ్చారు మా అమ్మకి. అయితే చాలా బాగుందండి. ఇదేంటంటే మ్యాజిక్ బుక్ అంట. ఈ బుక్ ఇలా చూస్తే నార్మల్గా బొమ్మలా ఉంది. దీన్ని ఇలా పెట్టేటప్పటికి ఇవి డాన్సింగ్ చేస్తున్నాయి అనమాట. నాకైతే భలే అనిపించింది. చూడండి, ఇలా కదుపుతూ ఉంటే డాన్సింగ్ చేస్తున్నాయి. చాలా అలా ఒక 10 పేజెస్ దాకా ఇచ్చారు. ఇగో స్పైడర్ మ్యాన్ కూడా చూడండి ఎగురుతున్నట్టు. తర్వాత ఈ పేపర్ పెట్టి ఇలా కదుపుతుంటే గుర్రం గెంతుతున్నట్టు, ఇంకా ఈ ఏరోప్లేన్ వెళ్తున్నట్టు అన్నీ కూడా కదులుతున్నట్టుగా మూమెంట్ ఇస్తున్నట్టుగా ఉన్నాయన్నమాట. భలే అనిపించింది. బాగుంది బుక్. ఇది వరకు అయితే ఇవి లేవు కానీ ఎక్స్ట్రా అయితే ఇది ఇచ్చారనమాట. అదైతే సేమ్ నా చిన్నప్పుడు చూసినట్టే ఉంది, ఒంటి వెళ్తున్నట్టు. లాస్ట్లో అయితే చోటా భీమ్, ఇవన్నీ కూడా మంచి కార్టూన్స్ కదండి. ఈ రంగుల రాట్నం అయితే బాగా వెళ్ళింది. రంగుల రాట్నం కాదు, ఇది జైంట్ వీల్. చూడండి బాగా తిరుగుతుంది, భలే అనిపించింది. మా అమ్మ థ్రిల్లింగ్ అయిందో లేదో కానీ బుక్ చూసి నేను థ్రిల్లింగ్ అయ్యాను. అది కొనుక్కోవడం కాదు కానీ ఇవన్నీ చూసి. ఇది ఓగి అండ్ కాక్రోచెస్ బొమ్మ ఉంటుంది కదా, కార్టూన్, అదైతే బాగా ఇచ్చారు. ఇది లాస్ట్లో అయితే ఇవి డాల్ఫిన్స్ బాగా తిరుగుతున్నాయి రౌండ్గా. చాలా బాగుంది బుక్ అయితే. బాగా అనిపించింది. ఈ ఫీలింగ్ నాకు నచ్చిందనమాట. అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? ఫైనల్గా మోటుపతులు, ఇది నచ్చని కార్టూన్ ఎవరికి ఉండదు. థ్యాంక్ యూ గైస్, బాయ్. వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. వాతావరణం ఈవినింగ్ ఉన్నట్టుండి మారిపోయిందనమాట. చాలా చల్లగా అయిపోయింది, చాలా పెద్ద గాలి వేసింది. ఆ సౌండ్కే బయటకు వచ్చానమాట నేను. చాలా గట్టి గాలి, ఒక్క విసిరిందనమాట. మొత్తం అన్నీ ఎగిరిపోయే అంతలా వచ్చేసింది. ఇంకా చల్లగా ఉంది కదా చెప్పని కొద్దిగా స్నాక్స్ పెట్టి టీ పెట్టుకున్నాను అనమాట. బాగుంటుంది కదండి ఉత్తప్పుడు ఎలా ఉన్నా ఈ చల్ల టైంలో కొద్దిగా అలా ఆగ్రమిచ్చిరి తిని టీ తాగితే ఆ టేస్టే వేరండి. చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ గైస్, బాయ్.